ఎవరండి కాలపురుషుడు? ఇప్పుడు మీరు వేరే సాంప్రదాయాల్లోనో, మతాల్లోనో చూస్తే కాలం అంటే ఏమిటి అంటే గడియారము, క్యాలెండరు అంతే గదా! మన సనాతన ధర్మంలో కాలం దైవస్వరూపం. అందుకే ప్రతిరోజు పూజ చేసేటప్పుడు సంకల్పంలో మనం అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శుభకృత్నామ సంవత్సరే అలా చదువుతాం గదా! అదంతా కాలపురుషుణ్ణి ఆరాధించటం. ఇంతకీ ఎందుకు ఆరాధించాలి? అంటే కొన్ని సార్లు మనం అంటూ ఉంటాం చూడండి, కాలం కలిసి రావట్లేదండి ఈ మధ్య ఏమిటో అని. అసలు అంతవరకు కూడా అక్కర్లే. మీకో చిన్న ఉదాహరణ చెప్తా. కొన్ని సార్లు మీరు పనులు లిస్ట్ రాసుకొని శనివారం బయటికెళ్ళండి. టక 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 పనులన్నీ అయిపోతాయి. కొన్నిసార్లు 3 పనులే ఉన్నా సరే 3 అవ్వవు. ఏమిటో మనం బయలుదేరిన వేళా విశేషం బాగోలేదనుకుంటాం అంతేనా? సైన్స్ బాగా చదువుకున్న వాళ్ళకు కూడా ఇది అనుభవం అవుతూ ఉంటుంది. ఏమిటిది అంటే కాలపురుషుడి అధీనంలో ఉంటుంది కాలం. అప్పుడు ఆయన్ని ప్రసన్నం చేసుకునే మార్గం ఏమిటంటే కాలం మారే ముఖ్యమైన మలుపులు ఉంటాయి సంవత్సరంలో. అప్పుడు ఆరాధన చేయడం. అలాంటి మలుపులే సంవత్సరాది, సంక్రాంతి అలాంటివన్నమాట.